నిర్బంధంలో ప్రేమ నిలవదు. చాలా అంటే చాలా మంచి స్టోరీ. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వినవలసిన స్టోరీ. ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఇక్కడ కలిశారు. అయితే ఆ ఇద్దరు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈరోజు కలిశారు. ప్రేమతో కలిసిన, పెళ్లితో కలిసిన వారు ఇప్పుడు దాకా ఉన్నది ఎక్కడెక్కడో. ఇప్పుడు దాకా ఒక్కొక్కరు ఒక్కో ప్రపంచాన్ని, అంటే వేరు వేరు ప్రపంచాన్ని చూశారు. ఆ ప్రపంచం నేర్పిన అందమైన సత్యాలు, అది మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, గాయాలు, ఆ ప్రపంచం నింపిన భయాలు, ఆందోళనలు అవన్నీ ఆ వ్యక్తి వెంటే వచ్చేస్తాయి. కన్నవాళ్ళు, తోబుట్టువులు అందరూ అక్కడే ఆగిపోయినా ఆ భావోద్వేగాలు మాత్రం వెన్నంటే ఉంటాయి. నీ హృదయం ఎంత సున్నితమైన, ప్రేమించిన వారి కోసం నువ్వు చేసిన ఏర్పాటు ఎంత సౌకర్యవంతమైన, గతం తాలూకు ఏవో అపశృతులు మనసును చిందరవందర చేస్తూనే ఉంటాయి. బాహ్యంగా అందంగా కనపడే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కళ్ళల్లో కనిపించని ఒక రక్తచారలు కదులుతూనే ఉంటాయి. ఏవో నల్ల నల్లటి మేఘాలు గుండె మీద తారాడుతూనే ఉంటాయి. అన్నిసార్లు కాకపోయినా అప్పుడప్పుడు తన మీద ఆ ఛాయలు ఉంటూనే ఉంటాయి. ఈ స్థితిలో అన్ని వేళలో అనురాగాన్ని, ప్రేమను వ్యక్తపరచడం సాధ్యం కాదు. అది కొద్ది సమయమే ఉండి తొలగిపోవచ్చు. మరికొన్నిసార్లు ఎక్కువ రోజులు కొనసాగవచ్చు. అన్నిసార్లు గతమే కానక్కర్లేదు. తన ఉద్యోగం, తన వ్యాపారం తాలూకు సమస్యలు కూడా మనసులో ఆందోళనలు ఉండవచ్చు. అంత మాత్రాన తన మీద ప్రేమ తగ్గిందనో, తనకు దూరం అయిపోతున్నట్లుగానో భావిస్తే ఏమైనా ఉందా? ప్రేమ లోపల ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని కమ్మేసే కారణాలు కూడా ఉంటాయి కదా. మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన ఆకాశంలో అసలు సూర్యుడే లేకుండా పోయడం కాదు కదా. సూర్యకాంతి లేని ఆకాశాన్ని జీర్ణించుకున్నంత సహజంగానే ప్రేమ వ్యక్తం కాని ప్రేమ భాగస్వామిని కూడా చూడగలగాలి. అందుకే ముభావంగానో మౌనంగానో ఉంటే అది తమరిద్దరి మధ్య తలెత్తిన ఏదో ఒక సమస్య కారణమని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో వారికి మనం ఏ రకంగానైనా సహకరించవచ్చేమో అడిగి తెలుసుకోవాలి. లేదా వారికి ఏకాంతంగా ఉండగలిగే ఏర్పాటు కలిగించాలి. ఆ సమయంలో అదే మనం ఇచ్చే అతిపెద్ద కానుక అవుతుంది. ప్రేమతత్వం ముందే ఒక ప్రపంచం ఉంది. ఈ మనిషి ప్రేమతోనూ పెళ్ళిళ్ళతోనే తన ప్రపంచం మొదలవదు. ఊహ తెలిసిన నాటి నుంచి వలయాలు వలయాలుగా తన ప్రపంచం విస్తరిస్తూ వస్తుంది. బాల్యమిత్రులు కావచ్చు, ఉద్యోగ బంధాలు కావచ్చు, వ్యాపార బంధాలు కావచ్చు, అభిప్రాయాలు, ఆలోచనలు కలిసిన మరెవరైనా కావచ్చు. అలాంటి ఎన్నెన్నో ప్రేమకు పెళ్ళికి ముందు నుంచి కొనసాగుతూనే ఉంటాయి. ఇన్నాళ్ళుగా తన సమస్యల పరిష్కారంలో అండగా నిలబడిన వాళ్ళున్నారు. తన దుఃఖాల నుంచి ఓదార్చిన వాళ్ళున్నారు. ఒంటరితనంలో, దిగులు, ఆందోళనలతో తీవ్రమైన ఆత్మక్షోభతో మునిగిపోతున్న సమయంలో చెయ్యందించి ఒడ్డుకు చేర్చిన వాళ్ళున్నారు. నీ ప్రతి మాట అబద్ధమని, నీ ప్రతి చర్య అక్రమమని ఓ గుంపంతా నిలదీసే సమయంలో నువ్వు ఎలా నిజమో, నీ చర్యలు ఎలా సక్రమమో వాదించి రుజువు చేసిన వాళ్ళున్నారు. వాళ్ళందరితోనూ నీ బంధాన్ని కొనసాగుతూనే ఉంటాయి కదా. ప్రేమలో పడ్డానని, పెళ్ళైపోయిందని ఆ బంధాలన్నీ అడుగంటిపోతాయా? ప్రేమించిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు నీకు నేను తప్ప వేరే ప్రపంచమే వద్దంటే ఏమైపోవాలి? వేగలేక ఇల్లు, ఆఫీసే సమస్తం అనుకుని ఆగిపోవచ్చు. కానీ జరిగేదేమిటి? అతని ప్రపంచం చిన్నదైపోతే హృదయం చిన్నదైపోతుంది. ఆ చిన్న హృదయంలో గొప్ప ప్రేమలు ఎలా ఉంటాయి మరి? నిజానికి విస్తృతమైన జీవితంలోనే విశాలమైన ప్రేమలుంటాయి. పరిధిని, ప్రపంచాన్ని కుందించి వేసి ఎవరు ఆనందంగా సాధించేది ఏమీ ఉండదు. కుషించుకుపోయిన జీవితంలో మట్టి దెబ్బలు ఉంటాయి తప్ప మనసులుండవు. ప్రేమలు అంతకన్నా ఉండవు. వాస్తవానికి ప్రేమించిన వారి ప్రపంచాన్ని మరింత విశాలం చేసేది నిజమైన హృదయం. అప్పటికే ఉన్న విభేదాలన్నీ తొలగించేసేదే అసలు సిసలైన బంధం. మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి.